ఇదివర లెక్క 1వ తారీఖు రాగానే ఏమాయే అన్నట్లేం లేదు. ఇప్పుడు ముసలోళ్లకు దివ్యాంగులకు అందరికీ ఇంటింటికి తిరిగి మరి పింఛన్లు ఇస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. వానవడని ఎండగొట్టని సలివెట్టని ఫైల్ రాగానే పైసలు పట్టుకొని ఇల్లు తిరుగుతుర్రు లీడర్లు అన్నట్టు. ఈసారి 1వ తారీఖు ఆదివారం నాడు వచ్చిందని 30 తారీఖు నాడే పింఛన్ పైసలు చేతిలో పెట్టి ఎగిరం చేసిర్రు. మరి మనం కూడా అట్లా ఊర్ల పొంటి తిరిగేసి వద్దాం పార్రి. 1వ తారీఖు వస్తున్నదంటే చాలు సీఎం బాబు సారు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి తానే బండ్లు కట్టుకొని బయలుతున్నాడు. ఇండ్లకు పోయి పబ్లిక్ ను కలిసి వాళ్ళతో ఊకొని మంచి చెడు అరుసుకొని ఇంత చాయబొట్టు గిట దాగి పింఛను పైసలు తన చేతుల గుండా పంచి పెడుతున్నాడు. ఇట్లనే ఈసారి అనంతపురం జిల్లాకు పోయిండు సారు. నియామకాలు పబ్లిక్ ను బలకరించిండు. తోలుతా ఓ ఇంట్లోకి పోయి తల్లి పిల్లలను మంచి చెడు అరుచుకున్నాడు. ఇక వాళ్ళు ఆపది సాపది చెప్పుకుంటే అన్ని తీరులా అరుచుకుంటాం, ఏం పికర్ చేయకుంటే అని ధైర్యం చెప్పిండు. అటెనక ఇంకో ఇంట్లోకి పోయిండు. దివ్యాంగురాలికి పింఛను పైసలు ఇచ్చిండు. అక్కడనే చాయ్ తాగిండు. అంతేకాదు సారు చక్కెర లేకుండా చాయ్ తాగుతాడు కావచ్చు, అందుకే అందరికి చక్కెర వేసినరా లేదా అని కూడా అడిగి తెలుసుకున్నాడు. అటెనక ప్రజావేదిక మీటింగుల ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. సర్కారోళ్ళు ఏమేం చేస్తాండ్రు ఎట్టెట్ట చేస్తాండ్రు అన్ని ముచ్చట్లు చెప్పుకుంటేనే పాత సర్కారోళ్లకు సురుకులు పెట్టిండు. పేదవాళ్ళకు 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు వెక్కిచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముందు ఎటువంటి పనులు చేస్తారో ఎట్టెట్ట సౌలతి చేస్తారో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండు సారు. పింఛన్ ఇచ్చుడే కాదు, పింఛను తీసుకున్న వాళ్ళకు ఫోన్లు చేసి కూడా అడుగుతారట. మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో 1వ తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ లాపర్వా చేయకుండా పింఛన్లు ఇస్తా అన్నాం, ఎవ్వలకు రూపాయి ఇచ్చే అవసరం లేదన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక ఒక్క అనంతపురం జిల్లాలనే కాదు, రాష్ట్రం అంతటా సైకిల్ పార్టీ లీడర్లు సర్కార్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి పింఛన్లు పంచిపెట్టిండ్రు. ఈసారి పైలి ఆదివారం నాడు వచ్చింది కాబట్టి ఇక ఓ రోజు ముందుగానే ఇస్తా అన్నాం. మరి ఇక అట్లుంటది కూటమి సర్కారోళ్ళ పంతానం అన్నట్టు పబ్లిక్ కు పూస గుచ్చిండ్రు లీడర్లు.